ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఉప్పు రుచి కోసం మనం ప్రతి దాంట్లో వేసుకు తినటం వల్ల రోజు మొత్తంలో 4 సార్లు 5 సార్లు ఉడికిన ఆహారాలు తినటం వల్ల 10 గ్రాముల నుంచి 25 గ్రాముల వరకు మనం టేబుల్ సాల్ట్ ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. సాల్ట్ తగ్గించండి అని ఎక్కువ మంది చెప్తారు, సాల్ట్ మానండి అని నేను ఒక్కడనే చెప్తుంటాను. ఈ రోజుల్లో ఎముకలు అరిగిపోవటానికి, ఎముకలు గుల్లబారిపోవటానికి, ఎముకలు విరిగిపోవటానికి, ఎముకల నొప్పులు ఎక్కువ రావటానికి సాల్ట్ కూడా అతి ముఖ్యమైన కారణమని నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను. సైంటిఫిక్గా సాల్ట్కి ఎముకలు గుల్లబారటానికి, ఆస్టియోపోరోసిస్కి ఏమైనా సంబంధం ఉందా అని సైంటిఫిక్ స్టడీస్ని తీస్తే చాలా క్లియర్గా ఉంది. మెనోపాజ్ వచ్చిన స్త్రీలని తీసుకున్నారు 11 మందిని. వీళ్ళకి రోజు 10 గ్రాముల ఉప్పు చొప్పున 5 వారాల పాటు పెట్టి చూశారు. బోన్స్లో కాల్షియం ఇన్బ్యాలెన్స్ అవుతున్నది, ఆస్టియోపోరోసిస్కి దారితీస్తున్నది, ఎముకలు గుల్లబారుతున్నాయి సాల్ట్ తినటం వల్ల. పుస్తకాల్లో రాసిన లెక్క ప్రకారం అయితే 5 గ్రాముల సాల్ట్ కంటే ఎక్కువ తింటే చాలా నష్టాలు ఉంటాయి, ఇది మంచిది కాదు అని రాస్తారు. కానీ మనందరం 10 గ్రాముల నుంచి 25 గ్రాముల టేబుల్ సాల్ట్ వాడుతున్నాం. మరి ఇన్ని కోట్ల జీవరాశులు జీవిస్తుంటే ఎక్కడా కూడా ఒక్క జంతువు కూడా సాల్ట్ తిందు. మరి సాల్ట్కి ఎముకలు గొల్లబారటానికి ఇంత డైరెక్ట్ లింక్ ఉందని ఇప్పుడు నేను చెప్పిన పరిశోధన 2008 సంవత్సరంలో హ్యూమన్ న్యూట్రిషన్ రీసెర్చ్ కేంబ్రిడ్జ్ యూకే వారు ఎముకల గొల్లబారటానికి సాల్ట్కి ఉన్న సంబంధాన్ని 3 రూపాల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట. మరి వీటిని వింటే తప్ప మీకు ఆలోచన మారదు కదా, అందుకని అంత క్లియర్గా ఉంది. 5 వారాలు 10 గ్రాముల చొప్పున రోజుకు తీసుకుంటే ఇంత ప్రభావం ఉంటే మనం తినే ఉప్పుకి ఎముకలు ఏ స్థితిలో ఉన్నాయో మనం చూసుకోకుండా తినేస్తూ ఉన్నాం. కాస్త ఆలోచిస్తే ఇలాంటి విషయాల పట్ల బాగుంటుంది. కాస్త ఈ 3 రీజన్స్ కాస్త వినండి. మన కిడ్నీలు అనేవి బాడీకి కావలసిన ఉపయోగపడే వాటిని ఫిల్టర్ చేసిన తర్వాత వెనక్కి పంపించటం, బాడీకి అనవసరమైన వాటిని ఫిల్టర్ చేసి యూరిన్ ద్వారా కిందకి పంపించటం చేస్తూ ఉంటాయి. బాడీలో బ్లడ్ని ప్యూరిఫై చేయటం, న్యూట్రియంట్స్ని బ్యాలెన్స్ చేయటం కిడ్నీల యొక్క పని. మనం టేస్ట్ కోసం ఉప్పు ఎక్కువ వేసుకుంటే ఈ ఉప్పు బాడీలోకి వెళ్ళిన తర్వాత బాడీలో సాల్ట్ ఎక్కువ ఉంచుకోవటానికి బాడీ యాక్సెప్ట్ చేయదు. మనం బాడీకి అవసరమైన సాల్ట్ కంటే ఎక్కువ తిన్నాం, ఎక్కువైన దాన్ని స్టోర్ చేయటం, దానివల్ల అనేక ఇబ్బందులు వస్తాయి. అందుకని సాల్ట్ని బయటికి పంపించే క్రమం కిడ్నీలు చేస్తుంటాయి. ఈ కిడ్నీల్లోకి ఎక్సెస్ సాల్ట్ వెళ్ళినప్పుడు, హై సాల్ట్ వెళ్ళినప్పుడు కిడ్నీలో ఉండే నెఫ్రాన్స్లో ట్యూబ్స్ ఉంటాయి కదా, ఫిల్టర్ చేసే ట్యూబ్స్. ఆ ట్యూబ్స్లో ఈ హై సాల్ట్ వెళ్ళినప్పుడు ఒక ప్రోటీన్ తగ్గిపోతుంది, అదే క్లాడిన్ 2 ప్రోటీన్ అంటారు. ఈ సాల్ట్ ఆ క్లాడిన్ 2 ప్రోటీన్ని తగ్గించటం వల్ల రక్తాన్ని వడకట్టినప్పుడు మన కిడ్నీలో ఫిల్టర్స్ అన్నీ కూడా గ్లూకోజ్ని మళ్ళీ వెనక్కి పంపించేసేయాలి. మరి కిందకి పోతే యూరిన్ ద్వారా మనకు నీరసం కదా, అట్లాగే కాల్షియంని ఫిల్టర్ చేసి మళ్ళీ వెనక్కి పంపించాలి. అంటే బ్లడ్ని ఫిల్టర్ చేసినప్పుడు కాల్షియం కూడా వస్తుంది కదా, ఈ కాల్షియంని, బాడీకి కావాల్సిన సాల్ట్ని, అట్లాగే గ్లూకోజ్ని ఇవన్నీ రీఅబ్జార్బ్ చేసుకుని బ్లడ్లోకి తిరిగి పంపించేస్తూ ఉంటాయి కిడ్నీలు. ఎప్పుడైతే సాల్ట్ ఎక్కువగా తిన్నందుకు కిడ్నీలకి వెళ్ళినందుకు క్లాడిన్ 2 ప్రోటీన్ అనేది తగ్గిపోతున్నదో సాల్ట్ వల్ల, ఈ కిడ్నీలు రక్తంలో ఉన్న కాల్షియంని బ్లడ్తో ప్యూరిఫికేషన్ చేసినప్పుడు చేశాక తిరిగి రీఅబ్జార్బ్ చేసుకునే మెకానిజంకి క్లాడిన్ 2 ప్రోటీన్ కావాలి. కాల్షియంని ఈ కిడ్నీలో ఫిల్టర్స్ రీఅబ్జార్బ్ చేసుకోవడం తగ్గిపోయి యూరిన్ ద్వారా కాల్షియం ఎక్కువ వెళ్ళిపోతుంది. ఇది నష్టం. అందుకని ఆరోగ్యవంతులకి, సాల్ట్ తక్కువ తినేవారికి, అసలు సాల్ట్ లేకుండా తినేవారికి రక్తాన్ని వడకట్టినప్పుడు రక్తంలో ఉన్న కాల్షియం అంతా కూడా కిడ్నీలు యూరిన్ ద్వారా ఎక్కువ పంపాల్సిన పని లేకుండా ఈ క్లాడిన్ 2 ప్రోటీన్ బాగుంటుంది కాబట్టి తిరిగి వెనక్కి పంపించేయటం వల్ల బ్లడ్లోకి కాల్షియం చాలా బాగుంటుంది. సాల్ట్ వల్ల బ్లడ్లో ఉండే కాల్షియం ఫిల్టర్ అయిన తర్వాత రీఅబ్జార్బ్ అవటం తగ్గిపోయి కిందకి ఎక్కువ వెళ్ళిపోతున్నది. కాబట్టి బ్లడ్లో కాల్షియం లెవెల్స్ తగ్గిపోతాయి. ఇది ఒక రీజన్. మరి బ్లడ్లో కాల్షియం లెవెల్ తగ్గినప్పుడు మరి బాడీ పోషణార్థం మరి
మజిల్స్ పనిచేయాలన్నా అనేక విధులు ఉన్నాయి కదా కాల్షియంకి. కాంట్రాక్షన్స్ కానీ ఇవన్నీ కూడా ఎనర్జీ రిలీజ్ అవ్వాలంటే కావాలి కదా. బ్రెయిన్ పనిచేయాలన్నా అన్నిటికీ కావాలి. మరి బ్లడ్లో తగ్గిన కాల్షియంని బాడీ పొందటం కొరకు మనం తింటుంటే బాగా పోయేది పోతున్నా ఇటు నుంచి బాగా అందుతుంటే పర్లేదు. మనం కాల్షియం అందుతున్నదా లేదని ఆలోచన లేకుండా ఏవి ఇష్టమో అవి తింటాం. కాల్షియం అంతా యూరిన్ ద్వారా ఎక్కువ పోతున్నది. అందుకని బాడీ మెయింటెనెన్స్ కాల్షియం కావాలంటే ఎముకల్లో ఉన్న కాల్షియంని శరీరం ఇక తీసుకొచ్చేసి అవసరాలకు వాడుకుంటూ ఉంటుంది. కాబట్టి ఎముకలు గొల్లబారిపోవటానికి కారణం ఎముకల్లో కాల్షియం. ఈ ఉప్పు ఎక్కువ తినటం వల్ల కాల్షియం ఎక్కువ బయటకు పోవటం వల్ల యూరిన్ ద్వారా కాల్షియం శరీరంలో తగ్గి అక్కడి నుంచి తెచ్చి వాడుకోవాల్సి వస్తుంది. రెండవది, ఎముకల్లోంచి కాల్షియం బయటకు పోయింది కదా, మరి కాల్షియం మళ్ళీ తిరిగి ఎముకల్లో పెట్టాలి. కానీ మనం తిన్నప్పటికీ కాల్షియం ఆహారం కానీ ఈ రూపాల్లో అందించినప్పటికీ ఎముకలకి కాల్షియం పట్టుకోవాలి అంటే విటమిన్ డి కావాలి, విటమిన్ కే కావాలి. ఈ రెండు లేకపోతే మళ్ళీ తిరిగి ఎముకల్లో కాల్షియం రీఅబ్జార్బ్ కాదు. మనకి ఎండ తగలక విటమిన్ డి లోపం 190 మందికి పైగా. అందుకని ఈ లోపం వల్ల ఎముకలు గొల్లబారిపోవడానికి ఒక రీజన్. విటమిన్ కే ఉంటే ఎముకలకి కాల్షియం బాగా పట్టుకుంటుంది అనమాట. అది లేకపోతే పట్టుకోదు. మళ్ళీ ఇది కూడా లివర్లో తయారవుతుంది, ప్రేగుల్లో తయారవుతూ ఉంటుంది. కానీ మనకి సరైన ఆహారపు అలవాట్లు లేక తయారే ఆగిపోతున్నది. ఇప్పుడు ఆహారాల్లో బాగా వెళితే మంచిది. పోషకాహారం తిన్నప్పుడు ఇది లోపం. ఇది రెండవ రీజన్. మూడవ రీజన్, సాల్ట్ ఎసిడిక్ నేచర్ కలిగి ఉంటుంది, ఆమ్ల స్వభావం కలిగి ఉంటుంది సాల్ట్. అందుకని మనం తిన్న సాల్ట్ బ్లడ్లోకి వెళ్ళాక బ్లడ్ అంతా ఎసిడిక్గా మారుతుంది. ఈ ఎసిడిక్ బ్లడ్ని క్షార స్వభావంగా మార్చాలి. జీవక్రియ సరిగా జరగాలంటే క్షార స్వభావం మనకు కావాలి, ఆల్కలినిటీ పెంచాలి. సాల్ట్ బ్లడ్లో ఆమ్ల స్వభావాన్ని, ఎసిడిక్ నేచర్ని పెంచేస్తున్నది. మరి బ్లడ్లో ఎసిడిక్ నేచర్ని తగ్గించుకోవడానికి మన శరీరం ఏం చేస్తుందంటే క్షార స్వభావం బాగా కలిగిన కాల్షియం తీసుకొచ్చి ఈ బ్లడ్లో ఎసిడిక్ నేచర్ని తగ్గించడానికి లాక్కుంటుందన్నమాట. అందుకని ఎముకల్లో ఉండే కాల్షియం కూడా ఆమ్ల స్వభావాన్ని సాల్ట్ని న్యూట్రలైజ్ చేయడానికి ఇంకా ఎక్కువ వచ్చేస్తుంది. కాబట్టి ఎముకలు గుల్లబారిపోవటానికి, ఎముకలు అరిగిపోవటానికి, ఎముకలు విరిగిపోవటానికి, ఎముకలు నొప్పి రావటానికి, కార్టిలేజ్ లాంటి డ్యామేజ్ అవ్వటానికి వీటన్నిటికీ సాల్ట్ కారణమని సైంటిఫిక్గా ఉంది. కాబట్టి ఉప్పు లేని వంటలు ఆరోగ్యానికి ఎంత మంచిదో ఇప్పటికైనా ఆలోచించుకోండి. ఇన్ని కోట్ల జీవరాశులు ఏది తింటలేదు ఉప్పు. టేస్ట్ కోసం మనం ఒక్కడమే తిని చేజేతులా సమస్యలు కొని తెచ్చుకుంటున్నాం. కాబట్టి అకేషన్స్కి, పండగలు, పెళ్ళిళ్ళు, శుభకార్యాలప్పుడు ఉప్పేసుకు తినండి, ఎంజాయ్ చేయండి. కానీ రోజు ఆరోగ్యానికి ఉప్పు లేకుండా తింటే ఎముకలు అంత పుష్టిగా ఉంటాయి, జీవక్రియ సజావుగా సాగుతుంది, రక్షణ వ్యవస్థ కూడా ఎంతో మెరుగవుతుంది. కాబట్టి ఇలాంటి మంచి మంచి ఆహారపు అలవాట్లని మనం అందిస్తున్నవి సైంటిఫిక్గా ఉన్నాయి. కాబట్టి ఆలోచించండి, మారండి, ఉప్పు లేని ఆహారం తినండి. నమస్కారం.